ఒక న్యూస్ చాలా వైరల్ అవుతుంది. సౌదీ యువతులు గ్లాసులలో బీరు తాగుతున్న వీడియోలు చూసి చాలా మంది ఇదిగో సౌదీలో బీర్ ఓపెన్ అయింది అంటున్నారు. కానీ రియాలిటీ ఏమిటి? సౌదీ ప్రభుత్వం బీరా డ్రింక్స్ పేరుతో హలాల్ బీర్ని ప్రవేశపెట్టిందా? సౌదీలో ప్రవాసులకు మద్యం దొరుకుతుందనే వార్త వైరల్ అవుతుంది. ఇందులో నిజం ఎంత? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని ఇండియన్ న్యూస్ ఛానల్స్ పోర్టల్స్ అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టుడే వంటి మీడియా సౌదీ అరేబియాలో ఇక నుంచి ఎక్స్పర్ట్స్ ప్రవాసులకి ఈజీగా ఆల్కహాల్ దొరుకుతుంది అనేటటువంటి టైటిల్స్తో స్టోరీస్ని వేసేస్తున్నాయి. ముఖ్యంగా జెద్దా, దెహ్రాన్ ప్రాంతాల్లో 2 కొత్త మద్యం స్టోర్లు ఓపెన్ అవుతున్నాయనేటటువంటి మాట ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. కానీ నిజంగా గ్రౌండ్ రియాలిటీ ఏమిటి? ఈరోజు ఈ వైరల్ క్లెయిమ్ని పూర్తిగా ఫ్యాక్ట్ చెక్ చేసి చూద్దాం. వాస్తవానికి ఈ మొత్తం కథ కూడా మొదట రియాద్లో ఓపెన్ అయినటువంటి ప్రత్యేక స్టోర్ నుండి మొదలైంది. రాయిటర్స్ రిపోర్ట్స్ ప్రకారం రియాద్లో ఉన్నటువంటి ఆ స్టోర్ సాధారణ పబ్లిక్కి కాదు, అది సౌదీలో ఉన్నటువంటి నాన్ ముస్లిం డిప్లొమేట్స్ కోసం. డిప్లొమేట్స్ పేర్లతో రిజిస్ట్రేషన్ కోటా సిస్టంతో నడిచే ప్రత్యేక సెల్ లాంటిది. అంటే ఎంబసీలో పనిచేసే ముస్లిమేతరులు అంటే ముస్లింలు కాని ఉన్నత స్థాయి అధికారుల కోసం మాత్రమే అనుమతి ఉంటుంది. కొన్ని దేశాల దౌత్య కార్యాలయాలు అంటే ఎంబసీలు సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాయి. అక్కడ పనిచేసే చాలా మంది డిప్లొమేట్స్ అంటే అధికారులు మరియు సిబ్బంది ముస్లింలు కారు. వారి దేశాల్లో మద్యం, ఆల్కహాల్ తాగడం సాధారణం. కానీ సౌదీ అరేబియాలో మద్యం పూర్తిగా నిషేధం అయినప్పటికీ ఆ ఎంబసీ సిబ్బందికి ఉన్నటువంటి డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ, దౌత్య రక్షణ హక్కుల వల్ల వారి సామాను సౌదీ అధికారులు చెక్ చేయలేరు. దీంతో కొంతమంది దౌత్య వ్యక్తులు లేదా ఇతరులు ఈ ఆంక్షలను దుర్వినియోగం చేసి మద్యం బాటిళ్లను డిప్లొమాటిక్ కార్గో దౌత్య సరుకు పేరుతో దేశంలోకి తీసుకురావడం మొదలు పెట్టేశారు. తర్వాత అవి బ్లాక్ మార్కెట్లో అమ్మబడడం భారీగా పెరిగిపోయింది. ఇది కంట్రోల్ చేయడానికి సౌదీ ప్రభుత్వం కొత్త పద్ధతిని ప్రారంభించింది. సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ అండ్ కోటా స్టోర్ మోడల్ తీసుకొచ్చింది. ఈ సిస్టమ్ ప్రకారం సౌదీలో పనిచేస్తున్నటువంటి విదేశీ డిప్లొమాట్స్ ముందుగా రిజిస్టర్ అవ్వాలి. వారికి ప్రభుత్వం నిర్ణయించినటువంటి పరిమిత పరిమాణంలోనే మద్యం కొనడానికి అనుమతి అనేది ఉంటుంది. ఈ సిస్టమ్ ద్వారా అక్రమంగా మద్యం విక్రయించే బ్లాక్ మార్కెట్ కు అవకాశం తగ్గుతుంది. అంటే మీకు లీగల్ గా రిజిస్ట్రేషన్ మీదే లిమిటెడ్ క్వాంటిటీ ఇస్తారు, బ్లాక్ మార్కెట్ కు స్కోప్ లేదు అనే పాలసీ ఇది. ఇక్కడ న్యూస్ ని సౌదీ లిబరైజేషన్ గా చూపడం తప్పు. అసలు ఇది కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ మోడల్. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే జెద్దా, దెహ్రాన్లో 2 కొత్త స్టోర్లు వస్తున్నాయా? కొన్ని రిపోర్ట్స్లో రియాద్లో ఉన్నటువంటి స్టోర్ మోడల్ని ఇంకో 2 నగరాలకు విస్తరించవచ్చు అన్న ఊహాగానాలు ఉన్నాయి. కానీ సౌదీ అధికారుల నుంచి వచ్చినటువంటి ఓపెన్ పబ్లిక్ కన్ఫర్మేషన్ అయితే లేదు. కొన్ని ఇండియన్ మీడియా రిపోర్ట్స్ ఇక నుంచి ఎక్స్పర్ట్స్ అంటే విదేశాల్లో పనిచేసే భారతీయులకు మద్యం సులభంగా దొరుకుతుంది అని చెప్తున్నాయి. కానీ అసలు విషయం అది కాదు. ఆ స్టోర్లు సాధారణంగా నాన్ ముస్లిం దౌత్యవేత్తలు అంటే డిప్లొమాట్స్ కోసం మాత్రమే అనుమతించబడ్డాయి. ఇవి మద్యం అమ్మే కొత్త స్టోర్లు కాదు, పాత మోడల్లో నడిచేటటువంటి ప్రత్యేక స్టోర్లు మాత్రమే. అయితే మీడియా రిపోర్ట్లు ఎక్స్పర్ట్ అనే పదాన్ని సాధారణ గల్ఫ్ ఉద్యోగులు లేదా వారి కుటుంబాలకు కూడా వర్తించినట్లుగా చూపుతున్నాయి. కానీ నిజానికి ఆ నిబంధనలు వారికి కాదు, దౌత్యవేత్తలు అంటే డిప్లొమాటిక్ స్టాఫ్ వంటి ప్రత్యేక వర్గాలకే పరిమితించబడ్డాయి. సౌదీలో ఎక్స్పర్ట్స్ కి మద్యం దొరుకుతుందనే వార్త వైరల్ అయింది. కానీ అది సాధారణ గల్ఫ్ లో పనిచేసే భారతీయుల కోసం కాదు, ప్రభుత్వం అనుమతించినటువంటి నివాస దౌత్యవేత్తల కోసం మాత్రమే. ఇంకో వైరల్ కంటెంట్, సౌదీ యువతులు గ్లాస్లో బీరు తాగుతున్న వీడియోలు చూసి చాలా మంది ఇదిగో సౌదీలో బీర్ ఓపెన్ అయ్యింది అంటున్నారు. కానీ రియాలిటీ ఏమిటి? సౌదీ అరేబియాలో కొన్ని షాపుల్లో దొరికే బీరా వంటి డ్రింక్స్ నిజానికి ఇది నాన్ ఆల్కహాలిక్ బీర్. అంటే వీటిలో ఆల్కహాల్ అసలు ఉండదు, 0% ఆల్కహాల్ ఉన్నటువంటి నాన్ ఆల్కహాలిక్ బీర్. కానీ బాటిల్ ఆకారం, రంగు, ఫోమ్, రూపం ఇవన్నీ కూడా మొత్తం బీర్లలా ఉంటుంది. అందుకే కొంతమంది దీన్ని సరదాగా హలాల్ బీర్ అని అంటున్నారు. ధార్మిక పండితుల్లో కూడా దీనిపై విభేదాలు ఉన్నాయి. అయితే కొందరికి ఈ రూపం నచ్చకపోవచ్చు. కానీ శాస్త్రీయంగా లేదా ధార్మికంగా ఆల్కహాల్ ఉందా లేదా అనే కోణంలో చూస్తే ఇది 0% ఆల్కహాల్ కాబట్టి మద్యంగా పరిగణించలేం, దీన్ని తాగవచ్చు కూడా. ఈ మొత్తం వైరల్ న్యూస్ లో డేంజరస్ పాయింట్ ఏంటంటే ఒకసారి సౌదీలో ఆల్కహాల్ షాపులు ఓపెన్ అన్న హెడ్లైన్ వైరల్ అయితే ఎవరు కూడా ఆర్టికల్ లోపలికి వెళ్ళి చదవరు. కాబట్టి ఎక్స్పర్ట్స్, వారి ఫ్యామిలీస్, బలహీనంగా ఉన్నటువంటి యువత అందరికీ తప్పు మెసేజ్ వెళ్తుంది. మరో విషయం ఏంటంటే సౌదీ వంటి కన్జర్వేటివ్ సొసైటీ గురించి న్యూస్ చేసే ముందు ఏ మీడియాలో అయినా 2 సార్లు చెక్ చేసి మాట్లాడాలి. లేకపోతే ఇస్లామిక్ కంట్రీ కూడా మద్యం ఓపెన్ చేసిందని చూపిస్తూ ముస్లిం యువతలో కూడా నార్మలైజేషన్ క్రియేట్ చేయడానికి ఇదే న్యూస్ వాడవచ్చు కూడా. సౌదీ అరేబియాలో సాధారణ ఎక్స్పర్ట్స్ పబ్లిక్ కోసం ఓపెన్ గా ఆల్కహాల్ షాపులు మొదలు పెట్టలేదు. ఉన్నది ఏంటంటే నాన్ ముస్లిం డిప్లొమాట్స్ కోసం కంట్రోల్ రిజిస్టర్ కోటా సిస్టంలో ఉన్నటువంటి ప్రత్యేక సెల్ మాత్రమే. అయితే జెద్దా, దెహ్రాన్ స్టోర్ల గురించి
అధికారిక క్లియర్ అనౌన్స్మెంట్ లేదు. సోషల్ మీడియాలో కనిపిస్తున్నటువంటి బీర్ వీడియోలలో ఎక్కువగా నాన్ ఆల్కహాలిక్ జీరో డ్రింక్సే ఉంటాయి. అందుకే సౌదీపై ఇస్లాం మీద ముస్లింల మీద కామెంట్ చేసే ముందు ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేయండి. మద్యం లీగల్ అయిందని కాదు, బ్లాక్ మార్కెట్ కంట్రోల్ కోసం తీసుకున్న అడుగులను అర్థం చేసుకుంటే న్యూస్ యాంగిల్ మొత్తం మారిపోతుంది. చాలా మంది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్లపై ఆధారపడి ఒక దేశాన్ని, ఆ దేశ వ్యవస్థను తప్పుపట్టే ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మనం చేసే పొరపాట్లు మన సమాజంలోని యువత తప్పుదోవ పట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా విషయాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి, హిక్మత్ని అర్థం చేసుకోండి. అయితే మద్యపానానికి సంబంధించి ఇస్లాం ఏమంటుంది? సూరే మాయిదా సూర నంబర్ 5 ఆయత నంబర్ 90లో, ఓ విశ్వాసులారా, నిశ్చయంగా మద్యపానం, జూదం, బలిపీఠం మీద బలివ్వటం మరియు శుకనానికై బాణాలు ప్రయోగం ఇవన్నీ కేవలం అసహ్యకరమైనటువంటి శైతాను చేష్టలు కావున మీరు సాఫల్యం పొందాలంటే వీటిని త్యజించండి. అలాగే ఖురాన్లోని సూరే మాయిదా సూర నంబర్ 5 ఆయత నంబర్ 91లో ఇలా ఉంది, నిశ్చయంగా శైతాన్ మద్యపానం మరియు జూదం ద్వారా మీ మధ్య విరోధాలు మరియు విద్వేషాలు రేకెత్తించాలని మరియు మిమ్మల్ని అల్లా ధ్యానం నుండి మరియు నమాజ్ నుండి తొలగించాలని కోరుతున్నాడు. అయితే మీరిప్పుడైనా మానుకోరా? మద్యంతో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తి పాపి. ప్రవక్త చెప్పారు, మద్యం తాగేవాడు, తయారు చేసేవాడు, అమ్మేవాడు, కొనేవాడు, మోసేవాడు, అందించేవాడు అందరినీ కూడా అల్లా శపించాడు. సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3380. చివరికి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో ఎప్పుడైనా ఒకవేళ సౌదీ దేశం మద్యం తయారు చేస్తుందని లేదా అమ్ముతుందని ప్రకటన వచ్చినా ముస్లింల కోసం అది హలాల్ అవ్వదు. ముస్లింల విశ్వాసాలు, ఆచారాలు, హలాల్ హరాంలు ఇవన్నీ కూడా ఒక దేశంపై లేదా ఒక వ్యవస్థపై లేదా ఒక నాయకునిపై లేదా ఒక ఫత్వా కమిటీపై ఆధారపడి ఉండవు. అవి కేవలం ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనలపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. కాబట్టి ముస్లింలకు ఒక దేశం, ఒక నాయకుడు, ఒక వ్యవస్థ ఎంత మాత్రం ఆదర్శం కాదు. ముస్లింలకు సౌదీ దేశం కూడా ఆదర్శం కాదు. ముస్లింలకు ఆదర్శం ఏంటంటే అంతిమ దైవ గ్రంథం అటువంటి దివ్య ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రామాణికమైనటువంటి బోధనలు అంటే సహీ హదీస్ మాత్రమే ముస్లిములకు ఆదర్శము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా శైతాన్ యొక్క కీడు నుండి, శైతాన్ యొక్క దుష్ట పన్నాగాల నుండి కాపాడుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.